ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. సో రీసెంట్గా మనం టీవీలో ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. పాకిస్తాన్ 26 జనవరి రోజు ఇండియా పైన అటాక్ చేయబోతుంది. ఢిల్లీ, పూణే, ముంబై, బెంగళూరు అండ్ హైదరాబాద్ అని చెప్పేసి నేను మొన్న ఒక న్యూస్ చెప్పాను. చాలా మంది దాన్ని కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు అథెంటిక్గా కంప్లీట్గా విజువల్స్తో సహా ఫొటోస్తో సహా బయటకు వచ్చిందనమాట. సో 26 జనవరికి 26 అనే కోడ్తోని కొంతమంది దుండగులు హైదరాబాద్, తెలంగాణే కాకుండా ఓన్లీ ఇండియాలోని కొన్ని హయ్యర్ సిటీస్కి సంబంధించిన వాటిలో దాడులు చేసేందుకు ప్రస్తుతం అయితే రెడీగా ఉన్నారు. అంతెందుకు రీసెంట్గా జరిగిన మన రామేశ్వరం కేఫేలో జరిగిన ఏదైతే బాంబు దాడి ఉందో దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ కోడ్లో ఏంటంటే 26 జనవరి రోజు ఢిల్లీలో ఐదర్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు ఈ ప్రాంతాలలో ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర దాడి చెయ్యాలి, లేకపోతే భయాందోళనకు గురి చెయ్యాలి, అక్కడున్న ప్రజల్ని భయపెట్టాలి అనే ఉద్దేశంతో ప్రజెంట్ అయితే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి పోలీసులు దానికి సంబంధించి పట్టుకోవడం జరిగింది. మొన్నటి వరకు చాలా మంది ఫేక్ న్యూస్ అనుకున్నారు. ప్రతిసారి ఎందుకు ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది టాంట్ కూడా చేయడం జరిగింది ఛానల్స్ వాళ్ళని. కానీ ఇప్పుడు రియాలిటీలో మాట్లాడుకుంటే ఎట్ ద ఎండ్ జరిగింది అదే. అంటే ప్రతిసారి ఫేకే చెప్తాను అనుకోవడం పిచ్చితనం అవుతుంది మీది. సో మొన్నటి వరకు ఏమని తెలిసిందంటే అవ్వచ్చు అని తెలిసింది. కానీ ఇప్పుడు దానికి సంబంధించి కొన్ని ప్లేసెస్లలో వాళ్ళ ఫొటోస్, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఇక ఈ 26 కోడ్ ఏంటి అంటే జనవరి 2026కి సంబంధించి 26th రోజున, అంటే ఇప్పుడు మనము 26th ఇయర్లో ఉంటున్నాం అండ్ 26th ఇది. సో 26 అనే కోడ్ని పెట్టుకొని ఆ కోడ్ ద్వారా ఏంటి అంటే ఆ రోజు పలానా ప్రాంతంలో మనం ఏదైనా బాంబు దాడి కానీ లేకపోతే ఉగ్రదాడి కానీ చేయడము, లేకుంటే ఏదైనా ఒక కెఫేకి సంబంధించి లాస్ట్ టైం చేసిన దానిలాగానే చెయ్యాలి అని చెప్పేసి అనుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకోటి వాళ్ళకి సంబంధించిన కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి. నేను అది పక్కన డిస్ప్లే చేయిస్తాను. అందులో కొంతమంది ముందున్న తీవ్రవాదులు కూడా ఉండడము, వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ మకాం ఏర్పరచుకొని ఖచ్చితంగా మనల్ని భయానికి గురి చెయ్యాలి, మనని టార్గెట్గానే చేస్తున్నారని గత కొద్ది రోజులుగా వస్తున్న వార్త నిజమైంది. సో ఎవరెవరైతే దీనికి సంబంధించి అరే ఇంకా అథెంటిక్గా తెలియదు కదా అంటే తెలిసింది. ఇప్పటికైనా మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం అని చెప్పేసి హైదరాబాద్, బెంగళూరు అండ్ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ప్రజెంట్ అయితే హై అలర్ట్ని మెయింటైన్ చేస్తున్నారు. హైదరాబాద్ అంత ఉండకపోవచ్చు, బట్ ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్లోని ఆయా ప్రాంతాలలో ఆర్మీస్కి సంబంధించిన వాళ్ళని అక్కడ ఉంచడము, ఎవరైతే కొత్తగా కనిపిస్తున్నారో ఆ బార్డర్స్ నుంచి వచ్చే వాళ్ళ వెహికల్స్ అన్నిటినీ కూడా తనిఖీలు చేయడము, వాళ్ళ ఐడెంటిటీస్ అన్నీ కనుక్కోవడము, ప్రతి ఒక్కటి ఇన్డెప్త్గా తెలుసుకొని చేస్తున్నారు. సో ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక న్యూస్కి సంబంధించి బార్డర్లో ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేయండి. బికాస్ మనము జాగ్రత్తగా ఉండడము తప్పులేదు కదా. నేను ఎప్పుడైనా కూడా ఇదొకటే స్టోరీ చెప్తాను. ఒకసారి తండ్రికి సంబంధించి కొడుకు ప్రతిసారి పులి వస్తుంది అని 2 సార్లు అంటాడు. 2 సార్లు రాదు. 3వసారి నిజంగా వచ్చినప్పుడు చెప్తే వీడు అబద్ధమే చెప్తున్నాడు అనుకొని ఏం చేస్తాడు, వదిలేస్తాడు. ఇప్పుడు పులి పిల్లాడిని తీసుకెళ్ళిపోతుంది. సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతారు వాళ్ళు ఖచ్చితంగా. ఇప్పుడు 10 సార్లు చెప్తారు దాడి చేస్తాం అండ్ ఇంకోటి దాడి చేస్తామని చెప్తారు. ఏదో ఒక రోజు నిజంగా చేసినప్పుడు అరే మనం ఎందుకు నమ్మలేదు అని చెప్పి అనుకుంటాం. కానీ ఎప్పుడు కూడా మన ఇండియన్ గవర్నమెంట్ అలా ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా, లేకపోతే నోటిఫికేషన్స్ వచ్చినా, మెసేజ్ వచ్చినా దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా వెళ్ళి చేయడం జరిగింది. రీసెంట్గా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వచ్చింది, కొన్ని టెంపుల్స్లలో వచ్చింది. పూరి జగన్నాథ్ టెంపుల్స్లో బాంబు దాడి చేస్తామనే ఒక నోటిఫికేషన్, ఒక మెసేజ్ రావడము, సోషల్ మీడియాలో పెట్టడం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరిగింది. అదే కాకుండా కొన్ని ప్రాంతాలలో హైదరాబాద్లో వచ్చిందని చెప్పేసి ఒక మాట వచ్చింది. అన్నీ సర్చ్ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్లేసెస్లో బాంబు దాడి చేయబోతున్నాము అని చెప్పి సర్క్యులేట్ అవుతున్న న్యూస్కి సంబంధించి వాళ్ళైతే కొంతమంది ఫొటోస్ని, అదేవిధంగా మీరు ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే ఖచ్చితంగా పోలీసులకు కంప్లైంట్ చేయండి అని కూడా చెప్పడం జరుగుతుంది. సో కొత్త టెక్నిక్లను కూడా వాళ్ళు చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో మనం చూసుకుంటే ఢిల్లీలోని బాంబ్ బ్లాస్ట్ కూడా చూసుకోవచ్చు. అలా ఎన్నో అవుతున్నాయి. సో ప్లీజ్ ఎవరైనా మీకు ఎక్కడ అనుమానాస్పదం కనిపిస్తే ఖచ్చితంగా
సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వగల దగ్గరలో ఉన్న పోలీస్కి చెప్పాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. సో ప్రజెంట్ 26 జనవరి వరకు అందరూ కూడా సేఫ్గా ఉన్నాము. అండ్ ఏదైనా మీకు తేడాగా కనిపించి ఏదో మిస్టేక్ ఉంది ఇక్కడ అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి పోలీసులకు చెప్పాలని మళ్ళీ నేనైతే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో ఇది వాళ్ళ వీడియో, ఇంకోటితో మళ్ళీ కలుస్తాం. అండ్ కీప్ వాచింగ్ మనం టీవీ.